హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పులిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్. ఈ బుద్ధి వచ్చేసి మనం టమోటా స్టేకింగ్ పద్ధతిలో ఎలా కట్టాలి, దాంట్లో మనం అధిక ఆదాయం ఎలా సంపాదించుకోవాలి, స్టేకింగ్ కట్టడం వల్ల ఉపయోగం ఏంది అనేది కనుక్కుందాం క్లారిటీగా. అదే వీడియో అనమాట, లాస్ట్ వరకు చూడండి, క్లారిటీ వస్తుంది. అన్న ఏం పేరు అన్నయ్య? నా పేరు సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి అన్న పేరు అనమాట. ఏ ఊరు అన్నది? ఊట్కూరోలపల్లి మండలం ఏదన్నా? చక్రాపేట మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన యూట్యూబ్లో చూసేవాళ్ళు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరనమాట. ఇప్పుడు స్టేకింగ్ పద్ధతిలో టమోటా అందరికల్లా చూస్తున్నారు, బట్ కొంచెం అన్న ఈజీగా ట్రై చేశాడు. పాత కట్టెలతోనే చేసినాడు అనమాట. ప్లస్ ఏంటంటే మల్చింగ్ వేశాడు. అందరూ మల్చింగ్ వేయకుండానే వేస్తున్నారు. క్లే అయిందా చూసుకోను, మళ్ళీ ఇబ్బంది లేకుండా అన్నోళ్ళు చిక్కరు మళ్ళీ బిజీ. ఓకేనా అన్న? ఇప్పుడు మొక్క ఏ మొక్క నాటినారన్నా? సాహో మొక్క. ఎంత పడింది అన్న కాస్ట్? మొక్క రూపాయి పడింది. ఒక మొక్క రూపాయి పడింది కాస్ట్. మొక్క రూపాయి. ఏ నెలలో నాటినారన్న? జూలై నెలలో నాటినాం. జూలై నెలలో మొక్క నాటినారు. జూన్ జూలై. ఇప్పటికి ఎంత, ఎన్ని రోజులు అందరినీ అందాసు? ఇప్పుడు ఒక 50 రోజులు అవుతుంది. 50 రోజులు పంట. 50 రోజుల పంట క్రాప్ స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. ఇప్పటి నుంచి అయితే ఇంకా కొంచెం బాగుండొచ్చు నాకు తెలిసి, ఎందుకంటే క్లైమేట్ బాగా అనుకూలంగా ఉంది కాబట్టి. క్లైమేట్ బాగా అనుకూలంగా ఉంది, వాతావరణం బాగా సహకరిస్తుంది. ఓకే, ఇది ఎంత ఖర్చు వచ్చిందన్న అందాజ్ ఎకరాకు? ఇప్పుడు మందులకు దాంట్లకు సతలకు ఇప్పుడు దగ్గర నాకు 1,50,000 దాకా ఖర్చు వచ్చింది. ఎకరాకు 1,50,000 అయిందా? అవును. ఇప్పుడు పురి కట్టినప్పుడల్లా దీనికి ఒక కూలికి లేబర్కు 15,000 అవుతుంది ఖర్చు ఒక ఎకరాకు. ఎకరాకు తాళ్ళు కట్టినందుకు ఎకరాకు వచ్చి 15,000 ఖర్చు వస్తుంది. 2 సార్లు కట్టాలి. 2 సార్లు కట్టారు. ఇంకోసారి కట్టాలి. మళ్ళీ ఇంకోసారి కడితే కంప్లీట్ అవుతుంది. అడిగి కంప్లీట్ అవుతుంది. ఇంకోసారి కడితే కంప్లీట్ అవుతుంది. మొత్తానికి అయితే కాయ అయితే బాగానే వస్తుంది. ఏమన్నా వ్యాధి ఉన్నట్టుంది కదా? దానికి పంపించినాము, వైరస్ పడింది రైతుగా. ఈ మల్చింగ్ పేపర్ ఎంత పడుతుంది అన్న ఎకరాకి? ఎకరాకి నేను చుట్టలు పడుతుంది. చుట్ట ఎంత పడుతుంది మన కాస్ట్? 1400 చుట్ట. చుట్ట 1400. అది రెడీమేడ్ మిషన్తో వేసినారా లేకుంటే మంచులతో వేయించారా? మంచులతో వేయించినారా? సూపర్, మంచులతో వేయించారు. పేపర్ అయితే మేలు. గడ్డి పడకుండా మల్చింగ్ అయితే చాలా బెటర్ కదా? గడ్డి పన్నా కూడా లేబర్తో తీర్చేస్తాం. అంటే సెంటర్లో పడదు, చెట్లలో పడదు కదా? పడదు. సెంటర్లో మనం గడ్డి మంది అయినా కొట్టుకుంటే అవకాశం. గడ్డి తగ్గించుకోవడానికి మనకు మల్చింగ్ పేపర్ అయితే చాలా బెనిఫిట్. మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. ఇంకా ఇప్పటి నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి, ఎందుకంటే క్లైమేట్ కూల్ అయింది కాబట్టి చాలా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది. కాస్ట్ ఎట్టున్నాయి ఇప్పుడు? ఏమన్నా ఇది మొక్క కాస్ట్? మొక్క కాదు, 15 వచ్చి 450, 500 అటు పోతుంది. 15 కేజీలు 450, 500 పోతుంది. 450 ఇక్కడ మన కలకడికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుంది ఇక్కడికి? ట్రాన్స్పోర్ట్ ఒకసారి కిరీట్ ట్రాన్స్పోర్ట్ వచ్చి 10,000, 15,000 ఖర్చు వస్తుంది. బొలెరోకు 15,000. బొలెరో పికప్కి 15,000 దాకా. 114 బాక్సులు ఎత్తారు. 114, 115. ట్రాన్స్పోర్ట్కి వచ్చి అంత ఖర్చు అవుతుంది. కట్ చేసినావా? లేదు, తీస్తాను. ఇంతవరకు రైతు చెప్పిన మాటలు, అతను చెప్పిన మాటల్లో విన్నారు కదా. బట్ ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పేది ఏంటంటే విషయం, మనం పంట పెట్టాలంటే ఫస్ట్ ఏంటంటే దుక్కి, మనం ఏదైతే లోతు సేద్యాలు చేసుకొని భూమి మంచిగా మెత్తగా చేసుకుంటామో అప్పుడు పంట కూడా బాగా ఏపుగా పెరుగుతుంది. బోదెలు వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ క్రాప్కైనా సరే, ఇప్పుడు మనం టమోటా కావచ్చు, కాకర కావచ్చు, మనం మల్చింగ్ వేస్తున్నామంటే కంపల్సరీ బోదెలు వేసుకోవాలి. తర్వాత డ్రిప్పు వరుసుకొని, డ్రిప్పు ఒక రోజంతా నీళ్ళు ఇడ్చాలా. అంటే కనీసం ఒక 2 అవర్స్ అన్నా ఏ డ్రిప్పుకు నీళ్ళు పోతున్నాయి, ఏ డ్రిప్పుకు నీళ్ళు కారుతున్నాయో కారలేదని చెప్పేసి మనం ఒకసారి గమనియాలి. పొరపాటున డ్రిప్పు నీకు బ్లాక్ అయ్యింది, నువ్వు మల్చింగ్ వేసినావు, చెట్లు నాటినావు, నీళ్ళు పోకోకుంటే చెట్టు చనిపోతుంది. బట్ అదేంటంటే స్టార్టింగ్లోనే మనం కొంచెం గమనించుకుంటే చాలా ఈజీగా పని అవుతుంది. మరీ ఎక్కువ నీళ్ళు ఇడిస్తే బురద అవుతుంది. బట్ మనం చెక్ చేసి మాత్రమే నీళ్ళు ఇడ్చుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం మల్చింగ్ పేపరు మనం తీసుకునే దాంట్లో డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. సింగిల్ హోలా, డబుల్ హోలా, అట్లాంటి దాంట్లో ఉన్నాయి. పేపర్ కనుక మందం బట్టి ఉన్నాయి. దాంట్లో చాలా కంపెనీస్ వచ్చాయి. 8,000 నుంచి 15,000 వరకు మనకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫర్ ఒక ఎకరాకు వచ్చేసి. అదే మనకు ఇప్పుడు 5 అడుగులు పెడుతున్నామా, 6 అడుగులు పెడుతున్నామా, 4 అడుగులు గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం బట్టి మనకు పేపర్ పడుతుంది. దాన్ని బట్టి మనకు అమౌంట్ కనుక ఎక్స్ట్రా అవుతుంది. మ్యాక్సిమం 5కు 5.5
5 అడుగుల నుంచి లేదా 6 అడుగులకు కానీ మన గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే 8 నుంచి 13,000 వరకు ఖర్చు అయ్యి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో వచ్చేసి మనకు ఇది పేపర్ పడిచిన తర్వాత మొక్కలు నీట్గా 2 రోజులు నీళ్లు ఇడిసి అంటే లోపల మొత్తం గడ్డంతా నాణ్యంత తర్వాత మనం మొక్క నాటుకోవాలి. బాగా ఈజీగా బతికే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి మొక్క నాట్యాము స్ప్రేలు కొడాలి. బాగా వచ్చేసి స్ప్రే పడాలి. 319 కావచ్చు, ఇట్లా ఏదైతే మనం మొక్కకు డెవలప్మెంట్కు ఫర్టిలైజర్స్లం కానీ లేదా ఆర్గానిక్ కానీ వీళ్ళ తరపున ఏదైతే మందులు తీసుకుంటామో అది స్ప్రే చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకు మొక్క ఏపుగా వస్తుంది. ఇదంతా నాకు తెలుసులేరా బాబు సోది, దీనివల్ల ఉపయోగం ఏందో చెప్పు, స్టేకింగ్ పద్ధతి అంటున్నావు కదా అని చెప్పి మీరు ఆలోచించవచ్చు. బట్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను అనమాట. మనకు కట్టెలు కట్టుకోవడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం కొట్టే స్ప్రే ఫస్ట్ ఏదైతే మనము మందులు కొడితేనే పంటలు పండుతున్నాయి ఇప్పుడుండే సిచ్యువేషన్లో. మనం కొట్టే స్ప్రే వచ్చేసి ప్రతి ఒక్క ఆకు మీద పడుతుంది. కట్టెకు కట్టిన చెట్టుకు మనం కొట్టే స్ప్రే ప్రతి ఒక్క ఆకు మీద కాయ మీద పడుతుంది కాబట్టి చెట్టు ఏపుగా పెరిగేకి డెవలప్మెంట్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే కాయ ఫినిషింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు తగ్గున నేలకు పడిచింటావు, 5 అడుగులకు పంట పెట్టింటావు, అంతా కప్పకపోయి ఉంటుంది. నువ్వు స్ప్రే చేసే పైన ఆకుల మీద పడుతుంది, తగ్గున ఆకుల మీద పడదు. దానివల్ల మనకి ఏంటంటే డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది, పూత తక్కువ వస్తుంది, కాయలు తక్కువ వస్తాయి. బట్ ఈ కట్టె కట్టిన దానికి ఏంటంటే నువ్వు ఎంతన్నా మందు కొట్టు ప్రతి ఒక్క చెట్టుకు పడుతుంది, ప్రతి ఒక్క ఆకు పడుతుంది. అప్పుడు వచ్చేసి మనకు కంపల్సరీ పడిన ప్రతి ఒక్క ఆకు మీద మందు మనకు డెవలప్మెంట్ చూపిస్తుంది. మందుతో పాటు తర్వాత కాపు గుణక, నీకు భూమి మీద ఉండే కాపుకు చెట్టుకుండే కాపుకు తేడా వస్తుంది. నువ్వు భూమి మీద ఉండే కాపు 2 కాపులు లేదా 3 కాపులకు వచ్చే కోత ఆడికి చెట్టు పని అయిపోతుంది. ఎందుకంటే నువ్వు పోయేటప్పుడు సొంగ తొక్కింటావు, వచ్చేటప్పుడు సొంగ తొక్కింటావు, ఎందుకంటే దాంట్లో నడచాలి కదా మనము, అట్లా దెబ్బతింటుంది. బట్ ఈ స్టేకింగ్ పద్ధతిలో కట్టడం వల్ల నువ్వు సాల్లో వెళ్తావు, సాల్లో వస్తావు, దానికి ఎటువంటి ప్రాబ్లము చెట్టుకు ఉండదు. దానివల్ల వచ్చేసి మనకు స్టేకింగ్ పద్ధతిలో వచ్చేసి 1 కోత నుంచి స్టార్ట్ అయ్యి 14-15 కోతలు కోసిన వాళ్ళు కనుక ఉన్నారు. మనం మందులు ఎక్కిస్తా సతవులు పెట్టుకుంటా చెట్లకు, తర్వాత స్ప్రేలు చేసుకుంటా అంటే బాగా నీట్గా చూసుకుంటే దగ్గర 12-15 కోతలు కోసిన వాళ్ళు కనుక మనకు దీంట్లో ఉన్నారు రైతులు. బట్ వాళ్ళని ఇంకా కొంచెం మనం డైరెక్ట్ పోయి కలిస్తే మనకు ఇంకా కొంచెం మంచి ఆలోచనలు ఇస్తారు రైతులు. బట్ ఇది తాళ్ళు కొట్టేదానికి కనుక ఒక ఎకరాకు వచ్చేసి ఒక్కసారికి వచ్చేసి 15,000-20,000 ఖర్చు వస్తుంది అంటున్నారు రైతులు. నేనైతే ఇంతవరకు కట్టేలే తాళ్ళు. బట్ రైతన్నలు చెప్పినదే నేను వింటున్నాను అనమాట. తాళ్ళు కూలోళ్ళు కట్టేకి నేను చెప్పేది, తాడు కొనే కాదు. తాడు కొనేకి తక్కువ ఖర్చు పడుతుంది, దాన్ని కట్టేకే ఎక్కువ ఖర్చు పడుతుంది. ఇప్పట్లో లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. ఎకరాకు వచ్చేసి దగ్గర ఒకసారికి వచ్చి 15-20 మంది కూలోళ్ళు పడతారంట. 15-20 ఎస్ అంతే. అంటే ఒకసారికి వచ్చి 15,000 ఖర్చు వస్తుంది అంటున్నారు రైతులు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, టమోటాలకు సెంటర్లో గడ్డి రాకుండా మనకు ఇది ఎక్కువ బాగా మేలు అవుతుంది. ఇది మల్చింగ్ అనేది మనం మామూలుగా ఇప్పుడు టమోటా అయితే తగ్గున పెడుతున్నాం, మల్చింగ్ వేయకోకుండా కూడా పెడతాం. కానీ గడ్డి తీసుకుంటేకి కూలోళ్ళ ఖర్చు చాలా ఎక్కువ వస్తుంది. బట్ ఇళ్ళతో పోల్చుకుంటే ఈ మల్చింగ్ పేపర్ ఒకసారి వేసినామనుకో చెట్టుకు ఈ పక్క అడుగు ఆ పక్క అడుగు మల్చింగ్ పేపర్ ఉంటుంది. దానివల్ల మనకు గడ్డి పడదు. సెంటర్లో గడ్డి వచ్చేసి మనం గడ్డి మందు కొట్టుకోవచ్చు, లేదా కూలోళ్ళు పీకినా కానీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. పీకేకి బాగా అవకాశం ఉంటుంది, తొలికెళ్తూ తొగేకి కానీ కొడవలికి కోసేకి కానీ బాగా అవకాశం ఉంటుంది. అప్పుడేమవుతుందంటే చాలా ఈజీగా పని అవుతుంది. నాకు తెలిసినంత వరకు తోటలో గడ్డి లేకుండా చూసుకుంటే ఆ పంట మనకు 100% పండినట్టే. ఈ పంట వచ్చేసి మనకు దగ్గర 6 నెలలు 8 నెలల వరకు పంట కాపాడుకోవచ్చు. మనం భూమి మీద పెట్టిన పంట 4 నెలలకు లేదా 5 నెలలకు కంప్లీట్ అవుతుంది. ఎంత నీట్గా చూసుకున్నా కానీ 5 నెలలకు కంప్లీట్ అవుతుంది. ఈ స్టేకింగ్ పద్ధతి వల్ల నువ్వు 5 నెలలు 6 నెలలు 8 నెలలు కనుక పంట పండించచ్చు. ఎందుకంటే మనం దాని మీద తొక్కం, చెట్టు మీద సతవలు పెడుతుంటాం, మందులు కొడుతుంటాం, కాయలు బిక్కుంటుంటాం. దానివల్ల దెబ్బతిందు. వర్షంలో కనుక టమోటా కాయలు నిమ్మలంగా బిక్కోవచ్చు. దీంట్లో నువ్వు భూమి మీద పెట్టిన టమోటా కాయలు వర్షం పడింది అనుకో రాత్రి అంతా పొద్దున్నే కాయలు పీకలేం. దీంట్లో నైట్ అంతా వంకలు పోనీలే. మనం మనిషి నడిచే అవకాశం ఉంటే కాయలు పీక్కోవచ్చు, మార్కెటింగ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మనకి ఈ స్టేకింగ్ పద్ధతులలో ఈ బెనిఫిట్లు ఉన్నాయి. బట్ మీ ఊర్లో కనుక ఇంకా కొంచెం మంచి ఐడియాలు ఉంటే ఎవరన్నా ఉంటే నాకు మెసేజ్ చేయండి, వస్తా వీడియో తీస్తా. మన ఇలాంటి వాళ్ళకు ఇంకా 10 మంది రైతులకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వాళ్ళు ఏంటంటే జిట్టి తగలుకోకుండా హీరోయిన్ల ఫోటోలు పెట్టినారు. అది ఎందుకని